నేను ఇప్పటి వరకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ని సాప కింద నీరులో నడుపుకుంటూ వచ్చాను. ఇంకిప్పుడు సాప తీసేస్తున్నాను. సాప కంటే అంటే తెప్పలన్నీ తొలగిపోతాయి, ఒరిజినల్ ఉంటాయి అని చెప్పేసి అని చెప్పాను. మీ అందరికి తెలుసు మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే గురువు గారు ఏది చెప్పారో అది ఎలా జరగబోతుంది అనేది నాకు తర్వాత తెలిసింది. ఆ సినిమా ఏంటో అర్థమైంది. అంటే నాకు అర్థం కాలేదు. అంటే సాప తీసేస్తున్నాను, సాప కింద ఉన్నట్టు సాప కింద నీరులా సాగుతుంది ఈ యొక్క మూమెంట్. ఇప్పుడు ఈ సాప తీసేస్తున్నాను, తప్పలని కొట్టుకుపోతాయి అని చెప్పేసి అంటే నాకు అర్థం కాలేదు మేడం. తర్వాత అర్థమైంది. తెల్లవారుజామున 5 గంటలకి నేను డైనింగ్ లో ఉన్నాను. ఎందుకంటే మనం కొన్ని లక్షలు పెట్టి అక్కడ కిచెన్ లో మన మిక్సీలని గ్రైండర్లని మనకు అన్ని కొత్త కొనుక్కొచ్చి పెట్టాం, గిన్నెలు పాత్రలు ప్లేట్లు అన్ని కూడా. తెల్లవారేపాటికల్లా అక్కడ చుట్టుపక్కల కొన్ని తాండాలు ఉన్నాయి. కొంతమంది మరి తెలిసే తెలక వాళ్ళు ఏం చేశారు, అన్ని మూటలు కట్టుకుని పట్టుకుపోతున్నారు. మూటలు కట్టుకు పట్టుకుపోతుంటే నేను హైదరాబాద్ మన ఏదైతే ఇప్పుడు ఆ రోజు మూవ్మెంట్ లో ఉన్న ట్రస్టీస్ ఎవరైతే ఉంటారో అందరూ నాకు బాగా టచ్ లో ఉండేవారు. వాళ్ళిద్దరికి ఫోన్ చేశాను, బాబు ఇట్లా సంగతి, మరి నేను ఇక్కడ డైనింగ్ దగ్గర ఉన్నానండి, సామాన్లు ఇట్లా మూటలు కట్టి పట్టుకుపోతున్నారు, మరి మీరు ఎక్కడున్నారు సార్ అని చెప్పాను. వేరే నువ్వెక్కడోడు ఆయన ఒక పిచ్చోళ్ళు లెక్క ఉన్నావు, మేమంతా ఏదో చెప్పిన సార్ బూడిదలో పోసిన పన్నీర్ లెక్క అయిపోయింది, మేము హైదరాబాద్ లో ఉన్నాం, నువ్వు ఇంక అక్కడే ఉన్నావా, ఇక అంతా అగ్గి మీద గుగ్గిల వల్ల అయిపోతుంది, నీకేం తెలవదా అన్న. ఏంటి సార్ నాకేం తెలవదు సార్. నిజంగా తెలవదా? నిజంగా తెలవదు. ఒకసారి గురువుగారు రూమ్ దగ్గరికి వచ్చి చూడాలి. ఏంటి ఎట్లా అన్నారు ఏంటి అని చెప్పేసి నేను గురువుగారు రూమ్ దగ్గరికి వచ్చి చూశాను. గురువుగారు రూమ్ మీద హాయిగా పడుకుని ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. అందరూ రూమ్ లో కిక్కిరిసిపోయి జనాలు ఉన్నారు. టీవీలో వస్తుంది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అప్పుడు నాకు ఎంత నవ్వంటే ఎంత హ్యాపీ అంటే నేను మాటలతో చెప్పలేదు. 2010లోనే చెప్పారు వారి ప్రణాళిక, జరగబోతున్నటువంటి ప్రణాళిక. ఏం జరగబోతుంది అంటే 2012 డిసెంబర్ 31 నాడు వరకు మనం చేసే 50%, బ్యాలెన్స్ 50%. ఆ మరుక్షణం నూతన సంవత్సరంలో స్టార్ట్ అయ్యే ఫస్ట్ నిమిషంలోనే తెలవలసిన వాళ్ళందరికీ కూడా ₹1 ఖర్చు లేకుండా యావత్ ప్రపంచాన్ని తెలిసిపోతుంది అని చెప్పేసి 2010లో చెప్పారు. అంటే ఇదంతా ఏమిటండి? ఇది వారి ప్రణాళికలో ఇది ఒక భాగం. మనకి ఒక టీవీలో జస్ట్ ఒక స్క్రోలింగ్ రావాలంటే కొన్ని లక్షలు పే చేయాలి. మనకు ₹1 ఖర్చు లేకుండా మహానుభావుడే ₹1 ఖర్చు లేకుండా అద్భుతంగా ప్రచారం చేశారు. మరి ఇదంతా ఎవరి పాత్ర? ఇది వారి లీలలు, ఇవి పత్రిచి లీలలు. మనకు తెలవదు వారి ఎంతటి మహానుభావులో, ఎంత లీలలో, వారికి ప్రకృతి ఎంత సహకరిస్తాయో, పంచభూతాలు ఎంత సహకరిస్తాయి అనేది. అంటే ఇది నేను చెప్తున్నాను, సాక్షాత్ మనం అందరం కూడా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో, మనం గురూజీతో ఉన్నంతకాలం ఎవరైతే ఆ వారితో కలిసి నడిచామో మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే మనం సాక్షాత్ నడిచే దేవుడితో మనం ఉన్నాం. 2013లో నాగ్పూర్ వెళ్ళారండి సాయి కుమార్ రెడ్డి గారు, మా కో బ్రదర్ జనార్దన్ గారు, గురువు గారు వెళ్ళారు. నార్త్ లో దగ్గర 1 వీక్ క్యాంప్. అంటే నాగపూర్, మన రాయ్పూర్ ఇంకేదో సంథింగ్, అక్కడ మన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మొత్తం 4 రాష్ట్రాలు 1 వీక్ క్యాంప్ అని వెళ్ళారు. వెళ్ళిన రోజుల్లో నేను ఎర్లీ మధ్యాహ్నం సాయంత్రం పూట మా కో బ్రదర్ ఫోన్ చేసేవాడు. జనార్దన్ అక్కడ నార్త్ రోడ్డు ప్రచారం చేస్తుండేవాడు. జనార్దన్ ఎట్లా జరుగుతుంది ఇక్కడ గురువు గారి క్లాసులు అని చెప్పేసి అంటే ఆయన మా బ్రదర్ చెప్పేవాడు జనార్దన్. ఓయబ్బో మేమేదో 200-300 మంది అనుకుంటే ఫంక్షన్ హాల్లో 1000-1200 మంది, ఫుల్ వర్షం, కుండపోత వర్షం అని చెప్పి ఆయన చెప్తూ ఉండేవాడు. అలా 1 రోజు 2 రోజు 3 రోజులు కూడా అలా జరుగుతుండే. 3 రోజులు సాయంత్రం పూట మేము ఎట్లా ఫోన్లు చేస్తే ఎక్కడికి వెళ్ళిన వర్షాలు, విపరీతమైన వర్షాలు వస్తున్నాయి, ఇక్కడ తుఫాన్ అంట, వాయుగుండాలంట, అందువల్ల వర్షాలు బాగా వస్తున్నాయి అని చెప్పి అన్నారు. అప్పుడు నేను మా మిస్సెస్ అండి సేమ్ ఇదే టైం అండి, మోస్ట్లీ అంటే దరిదాపుగా 8:30-9 మధ్యలో మేము ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళం నైట్ టైం. ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఈ మాట చెప్తున్నప్పుడు నేను అన్నాను, అంటే ఇట్లా మాట్లాడి పెట్టేసిన తర్వాత నేను మా మిస్సెస్ బిల్డింగ్ మీద తిరుగుతూ అనుకున్నాం, అక్కడ గురువు గారు ఎక్కడికి వెళ్ళి పాదం పెడితే అక్కడ వర్షాలు పడతాయి అంటున్నారు. ఇక్కడేమో అప్పుడు రాష్ట్రాలు విడిపోయినాయండి. ఇక్కడేమో మన మామూలు ఇక్కడ ఈ చంద్రశేఖర్ ఉన్నాడు, కేసీఆర్ గారు, అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు, నాయుడు గారు ఉన్నారు. ఈ 2 రాష్ట్రాలు వర్షాలు పడతలేదు. ఆ మహానుభావుడు ఇక్కడ అక్కడ తిరిగితే ఇక్కడ కూడా వర్షాలు పడితే అందరికీ మంచిగా సస్యశ్యామలు పంటలు పడితే నీటికి ప్రాబ్లం ఉంటుంది కదా, మరి ఆ మహానుభావుడు వచ్చి ఇక్కడ తిరిగితే బాగుంటుంది కదా అని మనసులో అనుకున్నాము. ఈ రోజు రాత్రి అనుకున్నాము. నెక్స్ట్ డే ఈవినింగ్ 4 o'clock నాకు ఫోన్ వచ్చింది. ఆఫీస్లో ఉన్నాను, ఫోన్ వచ్చింది. సిటీలో నుంచి కేశవరాజు గారు ఫోన్ చేశారు. రామ్మోహన్ రావు గురువు గారు వచ్చేస్తున్నారు 1 గంటలో, నువ్వు ఆఫీసులో ఉంటే కనుక వెళ్ళేటప్పుడు ఆఫీస్కి రా. ఇదేంటి ఇలా వస్తున్నారంటే, తర్వాత మా కో బ్రదర్ ఫోన్ చేశాను. 3 ఫ్లైట్లను వచ్చేసాము, హైదరాబాద్ చేరుకున్నాము. ఏంటంటే అక్కడ బాగా వర్షాలు, మేము వెళ్ళటానికి దారులన్నీ కూడా చెట్లు పడిపోయి అడ్డంకులు ఉందని చెప్పేసి మేము ఇక్కడ నాగ్పూర్ నుంచే రిటర్న్ అయిపోయినామని చెప్పారు. ఓకే సరే, ఆ రోజు వెళ్ళాను. ఈవినింగ్ 5 o'clock వెళ్ళాను గురువు గారి దగ్గరికి. వెళ్ళేటప్పుడు సాయంత్రం పాటు ఎట్లా అయిందంటే చక్కగా వెళ్తుంది, ఎటువంటి మబ్బులు లేవు, వాతావరణం మామూలుగా ఉందండి న్యాచురల్గా. గురువు గారు రూమ్లోకి వెళ్ళారు, పడుకుని ఉన్నారు హాయిగా ఒక్కలే.
ఏంటి బాబు కబుర్లు అన్నారు. అంతా ఓకే గురూజీ అన్నారు. బండి రిపేర్కి వచ్చిందా, నువ్వు బాగా సర్వీస్ చేయాలా అన్నారు. ఓకే అని చెప్పి సేవ చేస్తున్నాను. ఇంకేంటే సంగతులు అన్నారు. అంతా ఓకే గురూజీ అన్నారు. 3 సార్లు అడు ఏమి ఉంటే చెప్పాయా వింటానన్నారు. నేను గురుగారి దగ్గర నాకు తెలుసు కదా, అక్కడ మనం లోకాభిరామాయణం మాట్లాడుకోవచ్చు. ఇంటి కవర్లు ఇలా అవి లోకా హెచ్చి పిచ్చి కవర్లు మాట్లాడితే వారికి షేపు మారిపోతుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా గురువు గారి దగ్గర అది ఇది మాట్లాడేవాడు కాదు. నేను మెదకుండా ఊరుకున్నాను. అలా సేవ చేసుకుంటూ ఉన్నానండి. నేను 5 o'clock వెళ్ళాను కదా, 6 o'clock గురువు గారు అన్నారు. మేమిద్దరమే రూమ్ లో ఉన్నాం. డోర్ వేసిన తర్వాత ఇంకా మాకు బయట ఏం శబ్దాలు వినపడవు. 6 గంటల తర్వాత ఈవినింగ్, అంటే నేను వెళ్ళిన 1 hourకి ఈవినింగ్ టైం అదే రోజు, రామ్మోహన్ రావు ఏ టైం బయట శబ్దాలు వస్తున్నాయి అన్నారు. బయట శబ్దాలు వస్తాయి అంటున్నారేంటి ఏం వినిపిస్తలేదు నాకు అని చెప్పి. బయట ఏదో శబ్దాలు వస్తున్నాయి పోయి చూడబోయా అన్నారు. మీరు నమ్మరండి, గురువుగారు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాను, బయటికి వెళ్ళాను. అలానే జస్ట్ మన అప్పుడు కె శివరాజు, వెంకటేష్ గారు, మేడం గారు అందరూ వర్క్ చేస్తున్నారు. అప్పుడు మన ధ్యాన ఆంధ్రప్రదేశ్ ఆఫీస్లో వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. ఆ డోర్ తీసి బయటకు చూడంగానే నల్లగా చీకట్లు కమ్మేస్తుంది, మబ్బులు కమ్మేస్తుంది, కుంటపోత వర్షం పడుతుంది, ఒక ఉరుములో మెరుపు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, గురువు గారు ఏమైనా కబుర్లుంటే చెప్పాయా, ఏమైనా కబుర్లుంటే చెప్పాయని 3 సార్లు అన్నారు. మేము ఆ అంతకుముందు రోజు నేను మా ఫ్యామిలీ ఏదైతే ఇక్కడ నార్త్ లో తిరుగుతున్నప్పుడు ఇట్లా వర్షాలు పడుతున్నాయి కదా, ఇక్కడ కూడా వస్తే వర్షాలు పడతాయని మేము ఏదైతే అనుకున్నాం అది చెప్దాం అనుకుంటే నాకు అది మైండ్ గుర్తులేదు. కానీ వారి దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత కబుర్లు చెప్పేటప్పుడు నాకు గుర్తులేదు. ఆ మహానుభావులు వర్షాలు కురిపించి సౌండ్లు వస్తున్నాయి చూసిరావా అని చెప్పి నన్ను బయటకు పంపించారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో తండ్రి, మేము అనుకున్నది ఏదైతే అనుకున్నామో అది ప్రత్యక్షంగా ప్రాక్టికల్ చేసి మళ్ళీ సౌండ్లు వస్తున్నాయి ఏంటి ఒకసారి చూడబోయ్ అని చెప్పేసి నన్ను గుర్తు చేసి చూపించారు. అంటే నేనేంటో నీకు తెలియదు బాబు, తెలుసుకో అని చెప్పేసి ఆ విధంగా అంత మెరాకిల్ చేశారు. అంటే అట్లాంటి మహానుభావులతో మనం అందరం ఉన్నాం. దట్ ఈస్ పత్రిస్. అలానే 2013లో మరి అంత ఇది జరిగిన తర్వాత ఈ వనస్థలపురం ఏరియాలో ఆగస్టులో అవగాహన సదస్సు పెట్టాము. మా ఏరియాలో మా కాలనీలో కమ్యూనిటీ హాల్ పెట్టాము. దగ్గర దగ్గర ఒక 400 మంది వస్తారనుకున్నాము. సిటీ మాస్టర్లు అందరూ వస్తారని చెప్పి అందరిని ఇన్వైట్ చేశాము. మరి గురువు గారు, మేడం గారు కూడా వస్తారన్నారు ఇక్కడికి. ఆ టైంలో మేము, నాకు దామోదర్ రెడ్డి గారితో మాకు మంచి అందరూ ఫ్రెండ్స్ అని ఇక్కడ బాగా మెడిటేషన్ వల్ల నాకు ఆత్మ బంధువులు కొన్ని వేల మంది ఉన్నారు. మన దామోదర్ రెడ్డి గురువు గారికి ఒక సెక్రటరీ కాబట్టి అన్న మరి గురువు గారు, మేడం గారు వస్తారు కాబట్టి మన అంతకుముందు మా ఇంటికి చాలా సార్లు వచ్చారండి, 4-5 times వచ్చిండారు. ఎప్పుడన్నా వస్తే మామూలుగా కాఫీ తాగి వెళ్ళేవాడు, అంతవరకు ఉండేది. మరి గురువు గారు వస్తున్నారు కాబట్టి ఏం చేద్దామని అంటే మన కర్ణాటక బ్రాహ్మిన్స్ తో వంట చేపిస్తే గురువు గారు తింటారయ్యా అన్నారు. అప్పుడు అక్కడ మాకు నారాయణ మన సిటీలో కర్ణాటక బ్రాహ్మిన్స్ ఉన్నారండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాము. వాళ్ళకి వెళ్ళి చెప్పొచ్చారు, మాకు పలానా రోజు వంట చేయాలా, ఒక 400 నుంచి 450 మందికి వంట చేయాలా, మాకు మా మెను ఇది అని చెప్పేసి వాళ్ళకి చెప్పాము. వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళకి అమౌంట్ పే చేసాం, వచ్చారు కరెక్ట్ టైంకి వచ్చారు. మార్నింగ్ 7 o'clock వచ్చారు. 10:30 కల్లా మాకు రిక్వైర్మెంట్ అంతా చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ ఉంది. గురువు గారు కరెక్ట్గా 11 o'clock వచ్చారు. 11 o'clock వచ్చారు. మా ఫంక్షన్ హాల్ మీ క్లాస్ జరుగుతుంది. ఒక్కసారి ఒక 15 నిమిషాలు గట్టిగా ఒక దుక్కు 2 దుక్కులు వర్షం పడింది. దగ్గర దగ్గర ఒక 600-700 మంది వచ్చారు. ఆ రోజు లక్ష్మణరావు గారు వచ్చారు, మన సీనియర్ మాస్టర్లు అందరూ వచ్చున్నారు. మన సాంబశివరావు గారు కానీ, మళ్ళీ మాకు ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే సోమం కన్ఫరెన్స్ ఇచ్చారు చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారు, వారు అంటే మాస్టర్లు అందరూ వచ్చారు. ఆ క్లాస్ అంతా 1 గంట కల్లా అయిపోయింది. ఆ కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి మా ఇంటికి ఎంత ఒక 2 పర్లాగుతారు. అలా నడుచుకుంటూ వచ్చాము హాయిగా. వచ్చేవరకల్లా జనాలంతా కిటకిటలు ఆడిపోతున్నారు. నాకు లోపలే ఒకటే టెన్షన్, ఎందుకంటే నేనేమో 450 మందికి వంట చేయించాను. దగ్గర దగ్గర 700 మంది పైన అయ్యారు. ఎట్లా వాళ్ళేం వెళ్ళిపోయారు వంటోడు, ఏం చేయాలా నా మనసులో అదే ఉంది. మా ఇంటి పైన నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను. అయితే గురువు గారు అందరూ పైకి వచ్చారు. ఈలోగా మన శివప్ప గారు వచ్చారు. గురువు గారికి, మేడం గారికి వాళ్ళకి కావాల్సిన ఒక 50 మందికి వాళ్ళకి ఏదో స్పెషల్గా వాళ్ళకి కావాల్సిన కనీసం చేసి వంట చేసి పెట్టాడు. సరే గురువు గారు కూడా పైకి వచ్చి ఒకటే చెప్పారండి ఉన్న మాస్టర్లందరికీ, మీరు ఫుడ్ మీరు లంచ్ చేసేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పేశారు. నన్ను ఇలా చేయి పట్టుకుని బయటకు లాక్కెళ్ళారు. రామ్మోహన్ నాతో కింద దిగు అన్నారు. నేను కింద దిగాను. కింద దిగిన తర్వాత ఏదైతే మేము కింద గ్రౌండ్ ఫ్లోర్లో టెంట్లు వేసి పెట్టారండి అందరికి లంచ్ చేయటట్టు. ఆ టెంట్లో ఎదురుగా మాకు కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, వేరే నైబర్స్ రోడ్, మా ఎదురుగా రోడ్డు వాళ్ళ పక్కన నైబర్స్ కాంపౌండ్ వాళ్ళు చెట్లు ఉంటాయండి మంచిగా ఉంటాయి. ఆ చెట్టు కింద కుర్చీ వేయమన్నారు. కుర్చీ వేసి ఒకటే చెప్పారు, రామ్మోహన్ రావు అందరూ తిన్న తర్వాత నాకు చెప్పాలి, అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నాకు అర్థం కాలేదు, ఇదేంటి ఇలా చెప్తున్నారు.
అందరూ తిన్నదాకా నన్ను ఏం డిస్టర్బ్ చేయొద్దు, అందరూ తిన్న తర్వాత నాకు వచ్చి చెప్పు అని చెప్పన్నారు ఏంటి అని నేను మనసులో అలా అనుకున్నాను. అంతేగాని నాకు మ్యాటర్ అర్థం కాదు. ఓకే, సరే అని చెప్పేసి అనుకున్నాము. ఇలా వంట చేస్తున్నాం, పైన వాళ్ళు తింటున్నారు, కింద వాళ్ళు అందరూ తినేశారు. ఇంకా 50 మందికి వంట ఉంది. గురూజీ అందరూ తినేశారు, గురూజీ మీరు రావండి పైకి వెళ్ళి మనం భోజనం చేద్దాం సార్ అంటే, అందరూ అయిపోయారు కదా అన్నారు. అయిపోయారు. ఇక్కడ జరిగిన చూడండి మ్యాటరు. నేను 450 మందికి వంట చేయించాం మేము. ఇక్కడ భోజనం చేసింది 700 మంది. ఇంకా 50 మందికి వంట మిగిలిపోయింది. అంటే ఇక్కడ అక్షయ పాత్ర చేశారు మహానుభావులు పత్రిజీ గురువు గారు. దట్ ఈస్ పత్రిజీ. ఏమని చెప్పాలి పత్రిజీ గురువు గారితో? మామూలు గురువు గారు కాదండి. 2014లో తటవర్తి వీరరాఘవరావు గారు, రాజ్యలక్ష్మి గారు మౌన ధ్యానం క్లాసులు చేస్తున్నారు. వనస్థలపురం ఏరియాలో నువ్వు పెట్టాలయ్యా అని చెప్పన్నారు. ఒకసారి వాళ్ళని ఇన్వైట్ చేశాను, టైం తీసుకున్నాను, ఇన్వైట్ చేశాను. అంటే ఒక ఫ్రైడే, సెకండ్ సాటర్డే, సండే వచ్చేటట్టుగా 2014లో ఎప్పుడు పెట్టడం జరిగిందండి. కరెక్ట్గా ఇయర్ అంటే అదే మోస్ట్లీ. అయితే వాళ్ళిద్దరిని పిలిచాను, మార్నింగ్ టైం క్లాస్ పెట్టాము. క్లాస్ పెడితే ఆ రోజు దరిదాపుగా జిల్లాల వాళ్ళు కానీ గ్రూప్లో పెడితే, మెసేజ్ పెడితే మొత్తం ఎవరైనా కానీ నియర్లీ ఒక 40 మెంబర్స్ వచ్చి ఉన్నారు. మరి నేను వాళ్ళు మార్నింగ్ నేను సికింద్రాబాద్ వెళ్తే ట్రైన్ నుంచి రిసీవ్ చేసుకొచ్చాను. వాళ్ళు ఫ్రెష్ అయిపోయి 6 o'clock కల్లా కింద క్లాస్ స్టార్ట్ చేశారు. హాల్లో కూర్చుని ఉన్నారు అటు కింద. మరి కింద కిచెన్లో వంట చేస్తానికి అవకాశం ఉంది, కానీ అప్పుడు ఆ టైంలో మా అత్తగారు ఉన్నారు. మా అత్తగారు ఉండి ఏం చెప్పారంటే, బాబు కింద 40 మంది ఉన్నారు, మరి వాళ్ళకి మనకి ఇక్కడ అందరికి వంట చేయాలంటే ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, సార్కి ఇబ్బంది ఉంటుంది, నేను పైన పిరమిడ్లో వంట చేస్తానన్నారు. ఓకే అని చెప్పేసరి నేను, మా కో బ్రదర్స్ అన్ను, మా ఫ్రెండ్ ఒక మిస్సెస్ కాముందండి చంద్రకళ గారని, ఆమె మా అత్తగారు నలుగురు కలిసి ఆ వంట సామాన్లు అంటే దినుసులు, కూరగాయలు అన్ని తీసుకొచ్చి పైన పిరమిడ్లో పెట్టేశాను. ఇంట్లో ఏదైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్నామో స్టవ్, సిలిండర్ తీసుకొచ్చి పెట్టేశాను. పెట్టగానే ఆమె ఏం చేసింది, వెంటనే 6:30 కల్లా ఒక స్టవ్ మీద పచ్చిమిరపకాయలు, ఒక స్టవ్ మీద పచ్చెనపప్పు వేపుతూ మొదలుపెట్టింది చట్నీ కోసం. నేను నైట్ డ్రెస్ వేసుకుని ఉన్నాను. సరే ఇక మరి అన్ని పెట్టేశాను కదా, మరి నేను ఇక రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళేది ఉంది అని చెప్పాను. ఆఫీస్కి వెళ్తూ కరెక్టే, మరి 40 మందికి ఈ స్టవ్ మీద వంటలు కావు, మరి పెద్ద స్టవ్ ఇంకా పెద్ద గిన్నెలు ఉన్నాయండి ఇంట్లో. అంటే ఒకసారి ఒకనప్పుడు 2009లో తటవర్తి వీరరాఘవరావు గారి క్లాస్ పెట్టేవాడు 3 days వర్క్షాప్. 300 మెంబర్స్ వచ్చారు. 300 మెంబర్స్ కూడా ఇంటి దగ్గర మా మిస్సెస్, అత్తగారు, మరద ముగ్గురే వంట చేసేవాడు. ఎవరితో అంటే రేపటి మాస్టర్ కొంతమంది వచ్చి సహకారం చేద్దాం అనుకునే లోపల, వాళ్ళు 7కి వచ్చే లోపల ఎర్లీ మార్నింగ్ 2 నుంచి 6 లోపల వాళ్ళు 300 మంది వంట చేసి రెడీ పెట్టేవాడు. అంటే ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత 300 మందికి సరిపడా వంట పాత్రలు, స్టవ్లు, సిలిండర్లు అన్ని ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. సరే ఆ సందర్భంలో అప్పుడు యూజ్ చేసిన స్టవ్, రెగ్యులేటర్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పెద్ద స్టవ్, మన ఫుల్ సిలిండర్ 2 తీసుకొచ్చి పైన పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చేశారంటే, ఈ స్టవ్కు ఉన్న రెగ్యులేటర్ని సిలిండర్ కనెక్ట్ చేశారు. ఆల్రెడీ కింద స్టవ్ మండుతుంది కదా, నేను ఏదైతే సెకండ్ సిలిండర్కి రెగ్యులేటర్ కనెక్ట్ చేశానో వెంటనే గ్యాస్ లీక్ అయింది. కింద మండుతున్న నిప్పు వచ్చేసి దానికి టచ్ అయింది. జస్ట్ కొన్ని క్షణాల్లో ఈ పిరమిడ్ మొత్తం కూడా, ఇదే పిరమిడ్లో జరిగింది, మొత్తం అగ్ని వ్యాపించేసింది. నేనేం చేయాలో నాకు తెలవట్లేదు. మా కో బ్రదర్ సన్ మాత్రం, ఇక్కడ 2 డోర్లు ఉన్నాయండి, తర్వాత చూపిస్తాను. ఒక డోర్ల నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయినాడు. నేను, మా అత్తగారు, మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ముగ్గురు లోపల ఉన్నాం. ముగ్గురు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. 10 సెకండ్లు అయిపోయింది, పిరమిడ్ మొత్తం మంట వ్యాపించేసింది. నేను మనసులో అంటున్నా, గురూజీ నేనేం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు గురూజీ అనుకున్నాను. అంతే, వెంటనే ఏం జరిగిందో నాకు తెలియదండి. ఆ మండుతున్న మంటలోనే ఇలా చేయి తీసుకెళ్ళి నేను ఏదైతే సెకండ్ టైం తగిలించానో ఆ రెగ్యులేటర్ స్విచ్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ మా అత్తగారు చెప్పి, అక్క నువ్వు కింద వెంటనే అది కూడా బంద్ చేయని చెప్పాను. మళ్ళీ ఒక 10 క్షణాల్లో ఆ మంట అంతా ఆరిపోయింది. అది నేను ఇప్పుడు కూడా చెప్తుంటే నా ఒళ్ళు జలధరించేస్తాను. ఎందుకంటే ఆ క్షణంలో అసలు ఎలా జరిగిందో, పత్రిజీ గురువు గారు ఎలా ఏం చేశారో నాకు తెలియదు. ఒకవేళ మేము కనుక పొరపాటున భయపడి కంగారు పడిపోయి కనుక ఉండుంటే ఈవేళ నేను ఈ ధ్యానం క్లాసు, నేను మీతో నా అనుభవాలు షేర్ చేసుకుని ఉండేవాడు కాదు. నా కుటుంబం, నా ఇల్లు, చుట్టుపక్కల వాడు కూడా ఎంతమందికి ఎన్ని నష్టాలు జరిగాయి నేను చెప్పలేనండి మాటలు. 2 ఫుల్ సిలిండర్ అంటారు. మా ఇంట్లోనే దరిదాపు ఒక 50-60 మంది ఉంటారు కింద టెనెంట్స్, కానీ మా ఇంట్లో వాళ్ళు మెడిటేషన్కి వచ్చిన వాళ్ళు కానీ. మరి 2 పక్కన కూడా ఆనుకుని ఇల్లు కట్టుకుని ఉన్నారు. దరిదాపు ఒక 70-80 మంది ఉంటారండి చుట్టుపక్కల మా ఇంటికి. మరి అటువంటి పరిస్థితుల్లో 2 ఫుల్ సిలిండర్లు కూడా అలా ఆపటం అనేది అదొక మెరాకిల్. ఇంకా 3 రోజులు అలా అద్భుతంగా జరిగిపోయింది. 3 రోజులు క్లాస్ అయిపోయిన తర్వాత వీరరాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం, అమ్మగారు, నేను ముగ్గురు కలిసి గురువు గారి సిటీ ఆఫీస్లో ఉంటే అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏంటో సంగతులు అన్నారు.
ఏముంది గురూజీ అన్నారు. అంటే వేరే వెళ్ళేటప్పుడు వీరరాఘవ గారు రాజలక్ష్మి గారు చెప్పాను, ఇదంతా గురువు గారు లేళ్ళయ్యా, ఆయన కాపాడకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం ఈ పాటికి, ఎక్కడో చాలా గందరగోళం అయిపోయింది పరిస్థితి, ఆయన మామూలు మనిషి కాదయ్యా అని చెప్పి అన్నారు. అలా మాట్లాడుకుంటూ వెళ్ళాము. ఆయన ఎలాగానే ఏటే సంగతులు అంటే చెప్పాను, గురూజీ ఇలా సార్ వాళ్ళతో 3 రోజులు ఇట్లా మౌన ధ్యానం క్లాస్ పెట్టమన్నారు కదా మీరు, పెట్టాను, ఇలా జరిగింది గురూజీ అన్నారు. అప్పుడు గురువు గారు ఒకటి వెంటనే ఏం చెప్పారంటే, రామ్మోహన్ రావు, నువ్వు అగ్ని నుంచి అంటే దహించి మనల్ని బయటపడ్డావు, నీ కర్మలన్నీ దగ్ధమైపోయినాయి, ఇంకా నీ కర్మలంటూ ఏం లేవు, నువ్వు మళ్ళీ ఇంకా జన్మ లేదయ్యా అని చెప్పాను. అంటే నాకు అర్థమైంది, నువ్వు అగ్ని నుండి పురితుడు కాపాడినావు అని చెప్పాను. అంటే నీకేం కర్మలు లేవు, కర్మలన్నీ కాలిపోయినాయి, ఇక నీకేం ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పేసి అన్నాడు. అంటే చూడండి గురువు గారు ఎలా కాపాడతారంటే, శివుడాజ్ఞ లేనిదే సేమానుకుంటుందని మన సామెతలకు చెప్పుకుంటాం కానండి, మనం ఎప్పుడైతే గురువు గారు చెప్పిన మనం మనసా వాచా కర్మ త్రికరణ శుద్ధిగా వారు చెప్పిన మన మాటలు పట్టుకుని, వారి పదాలు పట్టుకుని మనం ఏదైతే ఎవరైతే దీన్ని ఆచరిస్తారో వారి మాటే మంత్రం కాబడుతుంది, వారి మాంసపిండం మంత్రపిండం కాబడుతుంది. ఇది నా ప్రత్యక్ష స్వానుభవం. ఈవేళ నేను నా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ తండ్రి దయతోటి హ్యాపీగా అన్ని రకాలుగా మేము హ్యాపీగా ఉన్నామండి. విలేజ్ లో మా మేనకోడలు ఒక ఆమె పెండ్లి అయిందండి. పెండ్లి అయిన తర్వాత 3 నెలల పాప అయితే ఆమెకి ఏదో సంథింగ్, ఏదో ఒక కిడ్నీ ఏదో వాసిందని చెప్పేసి ఏదో ఒక డాక్టర్ మందు ఇస్తే అదేదో సంథింగ్, అదే మందు రివర్స్ అయిపోయి, మాది ఒక ఊరు దగ్గర ఒక పల్లెటూరు అండి, మాది కృష్ణా జిల్లా. మా అంటే మా మేనకోడలు కూడా మా అన్న పెద్దన్న కొడుకు ఇచ్చినారు. ఆమె తీసుకొచ్చి విజయవాడలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసినప్పుడు ఆమెకి ఎట్లా అయిపోయిందంటే విత్ ఇన్ 1 వీక్ లో టోటల్గా ఆమె అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే మా బంధువులందరూ అంటే మా చెల్లెలు వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీ తరఫున కానీ మా బంధువుల తరఫున కానీ అందరూ వచ్చి చూసి వెళ్ళారండి, బంధువులందరూ. ఈవెన్ మా హైదరాబాద్ లో బ్రదర్స్ అందరూ ఉంటారు, అందరూ వెళ్ళి చూసి వచ్చాను. నేను ఒక్కడే వెళ్ళైపోయాను, ఎందుకంటే ఇక్కడ నా డ్యూటీ షెడ్యూల్ ఎర్లీ మార్నింగ్ 7 స్టార్ట్ అయితే నైట్ టైం 9-10 అయిపోయేది. నేను ఒక 1 వీక్ వెళ్ళైపోయాను. అప్పుడు మా ఫాదర్ ఉన్నారు 2013లో. 2016 గురుపౌర్ణమి రోజు మా ఫాదర్ బాడీ వెకెట్ చేశారండి. అప్పుడు మా ఫాదర్ అన్నారు, అరే అయ్యో బాబు అందరూ వచ్చి వెళ్ళారు, నువ్వు ఒక్కడో రాలేదు, అమ్మాయికి చాలా సీరియస్ గా ఉంది కండిషన్, డాక్టర్ గారు హోప్లెస్ అని చెప్పినారు, ముఖంలో అసలు ఏమాత్రం ఇది లేదు, మనం ఎవరు వచ్చి వెళ్తున్నామని కూడా ఎవరు గుర్తుపట్టట్లేదు, అట్లా చాలా అన్కాన్షియస్ గా ఉంది, ఎప్పుడేం జరుగుతుంది తెలవని పరిస్థితి ఉంది, ఒకసారి నువ్వు వచ్చి వెళ్ళాలని చెప్పన్నారు. నేను ఆ చెప్పిన మరుసటి రోజు నేను కంపల్సరిగా ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అంటే డ్యూటీకి వెళ్ళవలసి వచ్చిందండి. మార్నింగ్ 7 నుంచి మోస్ట్లీ నేను 7 వరకు 12 అవర్స్ ఒక 40 ప్రోగ్రాములు చేసామండి మా మండలంలో. సరూర్నార్ మండలం అప్పుడు నేను ఏఈకి వర్క్ చేస్తున్నాను. అంటే ఫౌండేషన్స్ అని, ఇనాగ్రేషన్స్ అని, అట్లా అంటే ఎలక్షన్ టైం ఏదో ఉంది అప్పుడు ఆ టైంలో దరిదాపుగా. ఆ సందర్భంగా షెడ్యూల్ టైట్ అయిపోయింది. నేను బండి వేసుకుని వస్తూ వనస్థలిపురంలో అక్కడ ఆర్టీసీ కౌంటర్ ఉంటే, బాబు నేను విజయవాడ ఒక టికెట్ కావాలంటే అప్పుడు ఆర్టీసీ కౌంటర్లో వాళ్ళు చెప్పారు 15 రోజుల వరకు ముందే అంతా రిజర్వేషన్ అయిపోయింది అయ్యా, ఇప్పుడంటే దొరకవు, ఇంపాసిబుల్, మీకు కావాలంటే డిపో పోతే ఎంజీఏ బస్కి స్పెషల్ బస్సులు వేస్తారు, అక్కడ పోవాలన్నారు. సరే నేను ఇంటికి వచ్చి స్నానం చేసి వెంటనే మా మిస్సెస్ చెప్పి దారిలో వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ కలిసాడు, ఆయన బాబు నన్ను డబుల్ రోడ్లో దింపాలి, ఒక 10 నిమిషాలు రెడీ అయ్యి వస్తానంటే సరే రమ్మని చెప్పన్నారు. నన్ను తీసుకెళ్ళి దించారు. బస్సులో వస్తూనే వెళ్ళిపోతున్నాను. నేను అప్పటికి వెళ్ళి బస్ స్టాండ్లో ఒక 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలు అయిన తర్వాత నేను మనసులో అంటున్నాను, గురూజీ మీరు ఏం చేస్తాను నాకు తెలియదు, నేను ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ వెళ్ళాలి, నేను చూడాలి అని చెప్పేసానండి. మనసులో గురూజీ తెలుసుకున్నాడు, నేను నుంచున్నానండి. అంతే నుంచున్నప్పుడు నాకు ఒక మైక్లో మన బుకింగ్ కౌంటర్ వాళ్ళు ఒక అనౌన్స్ చేశారు, ఈ రకంగా పలా నెంబర్ బస్సు వస్తుంది, ఆల్రెడీ కౌంటర్ స్టేషన్ మీకు వచ్చేసింది కౌంటర్లోకి, మరి మీరు ఎక్కడున్నారు, మీరు నాకు ఇంతవరకు రిపోర్ట్ చేయలేదు, మీకు ఇప్పటికే 2 సార్లు మీకు అనౌన్స్ చేసాము, మీరు ఎవరు నాకు రిపోర్ట్ చేయలేదు అని చెప్పారు. ఓహో ఇదేంటో సంథింగ్ మెసేజ్ లెక్క ఉందని చెప్పి మనసులో అనుకున్నాను, కళ్ళు మూసుకుని ఉన్నాను. అట్లా ఈలోపు బస్సు వచ్చిందండి, గరుడ బస్సు, కొత్త బస్సు, ఏసీ బస్సు. డ్రైవర్ దిగుతూ ఉండగా నేను వెళ్ళి చెప్పాను, సార్ ఇట్లా సంగతి, నేను ఎంప్లాయ్ ఉన్నాను, ఈ రకంగా మా బంధువులకి చాలా సీరియస్గా ఉంది, నేను క్యాబిన్లో కూర్చుంటాను, మీరు టికెట్ కొడితే కూడా పర్వాలేదు సార్ అంటే, బాబు క్యాబిన్లో కూర్చోకూడదు, నా ఉద్యోగం పోతుంది అన్నాడు. సరే సార్ మీ ఇష్టం సార్, వీలైతే చూడండి సార్ అని చెప్పాను. ఆయన అనుమోలో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్టీసీ కౌంటర్లో వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ బైక్లో ఇంకోసారి చదివారు. అంటే ఒక వారం రోజుల ముందే 3 టికెట్లు బుక్ చేస్తున్నారంట. వాళ్ళకి మళ్ళీ వాళ్ళు మైక్లో అనౌన్స్ చేశారు, పలానా వాళ్ళు ఉంటే రిపోర్ట్ చేయండి, బస్సు వచ్చింది ఎస్ఆర్ క్లోజ్ చేస్తాం, ఎవరు రెస్పాండ్ కాదు. నాకు ఇప్పటికే టైం అయిపోయింది, ఎస్ఆర్ క్లోజ్ చేయమన్నాడు. ఆ డ్రైవర్ గారు క్లోజ్ చేసి స్టాంప్ కొట్టేస్తాడు. అది నా ముందే జరిగింది. డ్రైవర్ నన్ను చూశాడు, బాబు నువ్వు నాతో రా అన్నాడు. నేను ఆయనతో పాటు వెళ్ళానంటే, నువ్వు ఈ సీట్లో కూర్చోన్నాడు అంటే, డ్రైవర్ గారు వెనకమాల సీట్ నెంబర్ 4లో నన్ను కూర్చోబెట్టాను. నేను విజయవాడ వెళ్ళిపోయాను. అంటే ఇక టైం కూడా నాకు 9:30 అన్నారు, 9:50 అయిపోయింది. సరే ఈ ఒక్క అనుభవం మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నానంటే దయచేసి ఏమనుకోకుండా.
సరే నేను విజయవాడ వెళ్ళాను. అక్కడి నుంచి ఆటో వేసుకుని వెంటనే నేను హాస్పిటల్ కాడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు మా మేనకోడలు బెడ్ మీద ఉంది. అసలు ఆమె అన్కాన్షియస్. మనిషిలో ఆమె అంటే ఎట్లా అయిపోయిందంటే పూర్తిగా ఎల్లో కలర్ వచ్చేసి మనిషిలో ఇక వాటర్ పూర్తిగా వాటర్గా అయిపోయింది అనమాట. ఆమె ఒక మనిషి జీవకళలో ఏమాత్రం లేదు. మా సిస్టర్ను మా బ్రదర్స్ అని ఇద్దరే ఉన్నారు. ఇంకా నేను వెంటనే బ్రష్ చేసుకుని కాలకృత్యాలు తీసుకుని బ్రష్ చేసుకుని మా బ్రదర్స్ అన్నకి చెప్పాను, అరే ఒక చిన్న కొబ్బరి నూనె బాటిల్ తీసుకురా అంటే తీసుకొచ్చినాడు. గురువుగా ఆ బాటిల్ చేతిలో పట్టుకుని గురువుగారిని తలుచుకుని, గురూజీ మీరు ఏం చేస్తారు, ఇవి ఎప్పుడు ఏ జన్మలు ఏం తెలిసి తెలుగు తప్పులు చేస్తుందో ఈ ఒక్కసారిగా ఆమెను బయటపడాడు గురూజీ అని చెప్పి మనసులో అనుకుని, మేనకోడలు కదా నాకు ఒకటే చెల్లి, మేము 4 బ్రదర్స్ తర్వాత ఒక సిస్టర్కి ఒకటే కూతురు అని నేను ఏం చేశానంటే ఆమెకి కాళ్ళకి చేతులకి కొబ్బరి నూనె రాసి కొంచెం ముఖం మీద రాశాను. మార్నింగ్ 6:45, 7 o'clock. ఒక అర్ధగంట తర్వాత కళ్ళు తెరిసింది. వాళ్ళ ఒక 1 hour తర్వాత లేచి నాకు ఆకలేస్తుందంటే ఒక ఇడ్లీ పెట్టారు. మళ్ళీ 1 o'clock ఆకలేస్తుందంటే మళ్ళీ లైట్గా రసం వేసి అన్నం పెట్టారు. నెక్స్ట్ డే ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోయి. నేను ఇంకా అంటే త్వరగా చెప్పేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మనం అంటే గురువు గారు చెప్పిన విధంగా మనం ఎప్పుడైతే వారి మాటలు పట్టుకుని మనం ఎప్పుడైతే ఆచరిస్తూ ఉంటామో, అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు హిమాలయాలకు పోయిన సన్యాసులకు ఎలా సిద్ధులు ఉంటాయో, మనం త్రికరణ సిద్ధిగా ఉండేటోళ్ళకి మనకు కూడా సిద్ధులు అలా ఉంటాయి అనేది గురువు గారు ఒకసారి చెప్పింది. ఆ రోజు నాకు ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా స్వానుభవం కాబడింది. నేను ఆ మరుసటి రోజు నేను మళ్ళీ విజయవాడ నుంచి నేను వెనక్కి వచ్చేసాను. మా ప్రాపర్ విలేజ్ కూడా వెళ్ళుకుంటున్నాను. గురువు గారికి వచ్చిన తర్వాత ఏమై సంగతులు అన్నారు. గురూజీ ఇట్లా సంగతి ఇలా జరిగింది, ఇలా చేశాను గురూజీ అన్నారు. ఇట్లాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేయకూడదు. ధ్యానం చేసే విధానం చెప్పాలి, ధ్యానం వల్ల లాభాలు చెప్పాలి. కానీ ఇప్పుడు ఆమెగా అకౌంట్లో ఉన్న కర్మలన్నీ నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకొకసారి ఎప్పుడు చేయకూడదు అని చెప్పారు. ఇంక నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా అట్లాగే ఎప్పటికీ వేరే వాళ్ళ గురించి ఎప్పుడు సంకల్పం చేయను. గురువు గారు ఏం చెప్పారు అదే చెప్తారు. బాబు ధ్యానం చేస్తే ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం వల్ల ఆరోగ్యము ఆనందం అన్నీ ఉంటాయి. కాబట్టి మనం చేయకూడని ఇవి చేయవలసిన ఇవి అని చెప్పి నేను అలా చెప్తూ నా జీవితాన్ని ఇలా గడుపుతూ ఉన్నాను మేడం. మరి అలానే గురువు గారు ఏదైతే సంకల్పం ఉందో ధ్యాన జగత్ శాఖార జగత్ అని, మన ధ్యానంద పేస్ ధ్యాన స్పిరిచువల్ అనేది గురువు గారికి 2 కళ్ళు మనకి ఎలాగో 2 కళ్ళు లాంటివి అవి మ్యాగ్జైన్ 2 కూడా. ఆ 2 మ్యాగ్జైన్లు కూడా ప్రతి ధ్యానం చేస్తున్న ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో కూడా మ్యాగ్జైన్ ఉండాలనేది నా యొక్క సంకల్పం. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.